హలో అండి అందరికీ. సమ్మర్ స్పెషల్ రాగి జావా ప్రతి ఇంట్లో చేస్తూ ఉంటారండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ రాగి జావని ఇంకొంచెం హై ప్రోటీన్ చేయడం కోసం నేను పల్లీలు నువ్వుల పౌడర్ అనేది వేస్తానండి. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు పల్లీలను వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ అనేది మీరు జావాకి సరిపడినంతగా తీసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరిగే లోపల రాగి పిండి అనేది కలుపుకుందాం. ఒక గిన్నెలోకి ఒక 2-3 స్పూన్ల వరకు రాగి పిండి అనేది తీసుకుంటున్నాను. పిండి క్వాంటిటీ కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే పల్లి పౌడర్ కూడాను యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వులు పల్లీల పౌడర్ అనేది కూడాను ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు పల్లీల పౌడర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు అంతా కలిసేలాగా ఈ పిండి అంతా కూడాను కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఇలా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. మరి పలసగా కాకుండా మరి గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరుగుతుండి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడం ఇది. ఇప్పుడు కొంచెం పెరుగులోకి కొద్దిగా వాటర్ అనేది తీసుకొని ఇలా మజ్జిగలా చిలుక్కోవాలన్నమాట. రెడీ చేసి పెట్టుకున్న జావని ఒక గిన్నెలోకి కానీ గ్లాస్లోకి తీసుకొని ఇలా మజ్జిగ అనేది వేసుకొని తాగడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది స్వీట్గా తాగుతారండి, అందుకని ఇంకో గ్లాస్లోకి రాగి జావా అనేది వేసుకొని ఇలా బెల్లం వేసి చూపిస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎలా తాగుతారు? ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ కానీ మామిడి పండు కానీ ఉల్లిపాయ కానీ ఇలా ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని చాలామంది తాగుతూ ఉంటారు. ఉల్లిపాయ అనేది చలవ చేస్తుందండి. మీరు ఏ విధంగా తాగుతారో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. పుల్లగా మామిడికాయతోటి జావా చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.